హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ముద్ద. సో ఇవాళ వీడియో వచ్చేసి మనము 2 వెరైటీస్ ఆఫ్ ఆమ్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ని మీరు చూసేసేయండి. సో ఫస్ట్ మనకు దీనికి కావాల్సింది 3 eggs, అలానే చాప్డ్ గ్రీన్ చిల్లీస్, అలానే చాప్డ్ ఆనియన్స్ అనమాట. సో వీటినన్నిటిని ముందుగానే మనం చాప్ చేసి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. అలానే మనకు ఒక చిన్న బౌల్ అనేది మనకు కావాలి. సో అందులోనే మనం కొన్ని చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ అండి. సో గ్రీన్ చిల్లీస్ అలానే ఆనియన్స్ని కూడా వేసుకొని కొంచెం మనము టర్మరిక్ అనేది ఇక్కడ యూజ్ చేయాలి. ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెం టర్మరిక్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ తగినంత మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. వీటినన్నిటిని బాగా కలిసే విధంగా మనము కలిపెట్టుకోవాలి. అలానే అంటే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఏవి సపరేట్గా వెళ్ళకుండా అన్నీ కలిసే విధంగా మనం ఒకటేసారి కలిపేసుకోవాలి. సో ఆ విధంగా మనం కలిపిన తర్వాత ఇందులో మనము ఒక ఎగ్ని ఇలా మనము ఒక స్పూన్తోనే మనం కొట్టేస్తే మనకు బ్రేక్ అవుతుంది. ఈజీగా మనము వేసుకోవచ్చు. సో నేనైతే బ్రేక్ చేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇది ఎంతో టేస్టీగా ఎంతో యమ్మీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట మనము తినకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే నా స్టైల్ ఎలా చేస్తాననేది మీకు చూపిస్తున్నాను. సో ఇదన్నమాట. సో మనం దీన్ని బాగా బ్రేక్ చేసి పెట్టుకున్నాం కదా. సో దీన్ని బాగా మనము మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసే విధంగా. గ్రీన్ చిల్లీస్ అలానే ఆనియన్స్, మనము టర్మరిక్ అలానే సాల్ట్ని కూడా యాడ్ చేసాం కదా. సో అంతా కలిసే విధంగా మనం కలిపెట్టుకోవాలి. ఒక నిమిషం పాటు మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ప్యాన్ హీట్ చేసి కొద్దిగా ఆయిల్ అనేది వేసేసాను ఫస్టే. సో ఇందులోనే మనము బ్రేక్ చేసి పెట్టేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా. సో ఆ మిశ్రమాన్ని ఈ విధంగా మనము పరుచుకోవాలి. అంటే స్పూన్తో ఒక విధంగా మనం ఆ విధంగా అంటుంటే కొంచెం వెడల్పు అవుతుంది. కుక్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనము అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ మనకు కుక్ అయింది కదా, మరొక సైడ్ మనము టర్న్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ని మనం యాడ్ చేసేసుకొని మీకు కావాలంటే టర్న్ చేసేసుకోండి కేర్ఫుల్గా. ఈ టర్న్ చేసేటప్పుడు కూడా విరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగానే మీరు ట్రై చేయండి, మీకు బ్రేక్ అవ్వకుండా వస్తుంది. సో ఈ విధంగా మనము వేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా కాలిందో. ఈ విధంగానే కాల్చుకోవాలన్నమాట. సో ఇదేంటంటే రెడ్ చిల్లీ పౌడర్తో ఆమ్లెట్ అనమాట. సో ఇందులో మనము సేమ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఇలానే కొద్దిగా టర్మరిక్ యాడ్ చేసుకొని కొంచెము సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్ తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని వీటిని మనము కొంచెము ఇందులోనే కొద్దిగా మనము అంటే లిటిల్ బిట్టే వేసుకోవాలండి టర్మరిక్, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇందులోనే మనము 1/2 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని వీటిని కొంచెం బాగా కలిపేసుకోవాలి. ఆనియన్ పీసెస్కి బాగా పట్టే విధంగా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి, మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో ఇవి మెయిన్ అనమాట, మనం కలుపుకునేవి బట్టి ఆమ్లెట్ అనేది బాగా టేస్టీగా వస్తుంది. సో ఇది మీరు కేర్ఫుల్గా పాటించండి. ఇందులోనే నేను బ్రేక్ చేస్తున్నాను. ఫస్ట్లో మీకు స్పూన్తో చూపించాను కదా, ఇది వచ్చేసి నేను కింద కొట్టి చూపిస్తున్నాను అనమాట. వస్తుందో రాదో అని మీకు డౌట్ ఉండొచ్చు. సో ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఎగ్ అంతా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి మనము మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బాగా మీరు బీట్ చేసినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి కలిసే విధంగా. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట.
నేను ఆల్రెడీ ప్యాన్ని హీట్ చేసి కొంచెం ఆయిల్ వేసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఇది కలిపేలోపు అది కాగిపోతుంది ఆయిల్. సో అందుకు మీరు ఎప్పుడైనా అట్లనే చేసేసేయండి. సో ఇది బాగా బీట్ చేసుకున్నాం కదా. సో దీన్ని ఈ విధంగా మనము ప్యాన్ మీద వేసుకోవాలి. ఫస్ట్ నేను చూపించారు కదా, సో ఆ విధంగానే ఇది కూడా సేమ్ అదే ప్రొసీజరే. ఏంటంటే మనము ఇక్కడ గ్రీన్ చిల్లీస్ బదులు రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసాం అంతే. సో ఈ విధంగా మనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక స్పూన్తో. చాలా యమ్మీగా అండ్ టేస్టీగా మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మీరు తప్పకుండా చూడొచ్చు మా ఛానల్లో. ఈ విధంగా టర్న్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. మీ అమ్మ చేతి ముద్ద.